ఆ తెర వెనుక రహస్యం ఎప్పుడు మొదలైంది అంటే ఇది కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు, సుమారు 3000 సంవత్సరాల కిందటి నుండి ఉంది అని పురాణాలు చెప్తున్నాయి. కశ్యప సంహిత మరియు కోనేరి కందం వంటి ప్రాచీన గ్రంథాలలో చిదంబర క్షేత్రం గురించి విపులంగా ప్రస్తావించబడింది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు ముని పతంజలి మరియు వ్యాఘ్రపాద మహర్షి ఈ నీలగిరిల అడవుల్లో కఠినమైనటువంటి తపస్సును చేస్తూ శివుని నాట్యరూపం దర్శించాలనే తపనతో ఉన్నారు. వారి భక్తి చూసి శివుడు తాను నాట్యరాజు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ నాట్య రూపాన్ని కేవలం ఇద్దరు మహర్షులే చూడగలిగేలా ఆకాశతత్వం రూపంలో గోప్యంగా ఉంచాడు. అప్పుడు శివుడు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇది ఎప్పటికీ అందరికీ ప్రత్యక్షంగా కనిపించదు, కానీ దీనిని సూచించేటటువంటి తెర నా సాక్షాత్కారానికి సంకేతం అవుతుంది. దాన్ని తొలగించిన వారు తమలోని అహంకారం వదిలి విశ్వసత్యాన్ని గ్రహిస్తారు. ఆ కాలం నుండి ఆలయంలో గర్భగుడి వెనుక భాగంలో బంగారు తంతులతో నేసినటువంటి తెర ఏర్పడింది. ఈ తెర వెనుక ఏమీ లేని స్థలం ఉంటుంది, అదే ఆకాశలింగం అని పూజారులు చెప్తారు. కానీ ఇక్కడే సస్పెన్స్ మొదలవుతుంది. కొంతమంది ఈ తెర వెనుక ఖాళీగా కాకుండా ఒక వెలుగుల గోళం లేదా అదృశ్య నాట్యరాజుని రూపం కనిపించిందని చెప్తారు. మరి ఈ గాలి లేదా వెలుగు చూసిన వారి జీవితంలో జరిగేటటువంటి మార్పు ఏంటి? తర్వాత భాగంలో ఈ రహస్యాన్ని చూసిన తర్వాత మహానుభావుల జీవితంలో జరిగినటువంటి అద్భుత మార్పుల గురించి తెలుసుకుందాం.